హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టెక్డాక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన స్టోర్కి ఒక హెచ్పి i3 8th జనరేషన్ ల్యాప్టాప్ ఎస్ఎస్డి అప్గ్రేడేషన్ కోసం వచ్చింది. సో బిఫోర్ ఎస్ఎస్డి అప్గ్రేడేషన్ ఈ ల్యాప్టాప్ చాలా స్లోగా ఉంది, ఎందుకంటే దీంట్లో ఒక మెకానికల్ హార్డ్ డిస్క్ అనేది ఉంది. ఈ మెకానికల్ హార్డ్ డిస్క్ ఏంటంటే లోపల ఒక డిస్కెట్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఇది చాలా స్లో అనమాట, మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నట్టు. సో ఫస్ట్గా దీని బ్యాక్ ప్యానల్స్ కొన్ని అన్ని స్క్రూ అనేది రిమూవ్ చేసి బ్యాక్ ప్యానల్ అనేది రిమూవ్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దీని బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేసాం. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. మీరు కానీ ల్యాప్టాప్ మీద ఎటువంటి వర్క్ చేసినా కూడా ముందుగా బ్యాటరీ డిస్కనెక్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు దీంట్లో ఒక NVMe స్లాట్ అనేది ఉంది. ఇది ఈ ల్యాప్టాప్ ఒక పాత ఓల్డ్ HDD హార్డ్ డిస్క్ అనమాట. సో ఇప్పుడు మనం దీంట్లో RX 950 Pro 256GB SSD అనేది వేయబోతున్నాం. ఇది ఒక NVMe Gen 4 SSD ఇన్స్టాల్ చేశాక దీని ఫ్యాన్ని కూడా చెక్ చేస్తే చాలా డస్ట్ అనేది ఎక్కువగా ఉంది. సో దీన్ని క్లీన్ చేసాం. దాని తర్వాత బ్యాక్ ప్యానల్ అనేది ప్రాపర్గా స్క్రూస్తో ఫిట్ చేశాక దీంట్లో OS ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ చేసాం. సో ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు చూపిస్తున్నాం. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అయ్యాక మీరు ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ అనేది చెక్ చేయొచ్చు. ముందుగా ఈ ల్యాప్టాప్ బూట్ అవ్వడానికి నియర్లీ 2 minutes 30 seconds అనేది తీసుకునేది. బట్ ఇప్పుడు SSD ఇన్స్టాలేషన్ అయిపోయాక ఇది జస్ట్ ఒక 10 to 12 secondsలో విండోస్లోకి బూట్ అయిపోతుంది. సో మీరు కానీ ఎప్పుడైనా ఇలా ల్యాప్టాప్ స్లో అయ్యే ఇష్యూస్ ఎప్పుడైనా ఫేస్ చేస్తే ముందుగా దాంట్లో ఒక SSD అనేది ఇన్స్టాల్ చేయించుకోండి. దానివల్ల మీ ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ అనేది నియర్లీ 50 times అనేవి పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్డాక్ యూట్యూబ్ ఛానల్.